హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టుమా టాక్స్. మనకి డిసెంబర్ 30వ తారీఖు వచ్చేటప్పటికి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది, అలాగే ప్రత్యేకమైనది. ఎందుకు అనంటే మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య, అంటే లాస్ట్ అమావాస్య అనమాట ఇది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి శక్తులతో వస్తుంది. ఈ సింపుల్గా మీరు ఈ అమావాస్య రోజున మిరియాలతోటి ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి మొండి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య నుంచి 100% పరిష్కారం అనేది దొరికిద్దనమాట. ఎందుకు అనంటే విడి రోజుల్లో మనం 190 పరిహారాలు చేసుకోవచ్చు. వాటికేంటంటే రిజల్ట్ అనేది కొంచెం లేట్‌గా వచ్చిద్ది. కొంతమందికి తొందరగా వచ్చినా, కొంతమందికి ఏంటంటే కొంచెం లేట్ అయ్యేటటువంటి ఛాన్సులున్నాయి. కానీ మనకి అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకేంటంటే రిజల్ట్ అనేది ఇక మనం వచ్చిద్దా? రాదా? అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే రిజల్ట్ అనేది ఇచ్చే తీరిద్ది. ఎందుకంటే అమావాస్య గడియలనేవి చాలా శక్తివంతంగా ఉంటాయి. పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య. కాబట్టి పరిహారాలు చేసే వాళ్ళందరూ కూడా అమావాస్య టైంలో చేయటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అమావాస్య వచ్చిద్దని. కాబట్టి మీరు సింపుల్‌గా ఈ అమావాస్య రోజున సాయంత్రం పూట సంధ్యా సమయంలో మీరు ఈ పరిహారం చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఏ ఏ ఏ సమస్య అయినా కానివ్వండి. ఎందుకంటే కొన్ని చెప్పుకునే సమస్యలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మనిషికి ఒక సమస్య, ఇంటికి ఒక సమస్య. అటువంటి ఏ సమస్యలకైనా ఏంటంటే మనకి అర్థం కాని వాటికి ఏంటంటే నాళ్ళు దీనికి దారి కూడా దొరకలేదు అని చెప్పేసేసి అట్లా అనుకునే వాటికి ఏంటంటే దారి అనేది కనిపించిద్ది. అది డబ్బు పరంగా అవ్వచ్చు, మనం ఇష్టపడే వాళ్ళ పరంగా అవ్వచ్చు, రకరకాల సమస్యలు అనమాట. చెప్పుకుంటే మనం ఎవరికైనా చెప్పుకుంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి సలహా ఇస్తారు. దాని ద్వారాగా మనం ఆ సమస్య నుంచి బయటపడటానికి దారి చూసుకుంటాము. చెప్పుకోలేని సమస్యలకి మనం ఎవరికి చెప్పుకోలేం కదా! ఇక మనకి సమస్యకి పరిష్కారం ఏదన్నా సలహాలు తెలియటానికి కూడా అవకాశం ఉండదు. మనలోనే పెట్టుకొని కుమిలిపోతా, బాధపడతా, పదే పదే అవే గుర్తు చేసుకుంటా, వాటిట్లో నుంచి బయటికి రాలేక చేసేది తప్పని తెలిసినా కూడా ఆ లోకంలోనే ఉంటా, ఇట్లా రకరకాలుగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతా ఉంటామనమాట. కాబట్టి అటువంటి సమస్యలకేంటంటే మంచి రిజల్ట్, దారి అనేది పడిద్దనమాట. ఆ దారి అనేది మనకు పడితే ఆ సమస్య అనేది పోయినట్లే ఇంకా. అందులో మనం దాని గురించి అసలు ఆలోచించాల్సినటువంటి పనేమీ లేదు. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేనటువంటి పరిహారం. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమాలనేవి లేవనమాట. చాలామంది అంటా ఉంటారు, "అక్క నువ్వు చెప్పేటటువంటి పరిహారాలు మాకు రిజల్ట్ వచ్చినియి అక్క" అని చెప్పేసేసి మన వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే మీకు తెలిసిద్ది. అసలు మేము కలవము అనుకున్నోళ్ళం కలిసాము. ఈ పరిహారం చేసిన తర్వాత ఇట్లా మాకు బాగా కలిసొచ్చింది. కలిసాము. మేము సంతోషంగా ఉంటున్నాము. ఇక మేము ఆశ తీసేసుకున్నోళ్ళకి ఇవాళ రోజున మేము హ్యాపీగా ఉంటున్నాము అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఫోన్ చేశారని, కలిసారని చెప్తా ఉంటారు. అట్లా కొంతమందికి ఏంటంటే కొంచెం లేట్ అయిద్ది. ఎందుకంటే మనకు 5 వేళ్ళు ఎలాగైతే ఒకలాగుండవో మనుషులందరూ కూడా ఒకలాగా ఉండరు. కాబట్టి ఒక్కొక్కరికి కొంచెం లేట్ అయిద్ది. అలాగే వాళ్ళ జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. గ్రహాలేంటంటే కొంచెం నీచ స్థాయిలో ఉండి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్లేంటి ముడిపడదనమాట. అంటే ఏదో మధ్యలో ఏదో ఒక గోడ అడ్డున్నట్లుగా వాళ్ళకేంటంటే మనసుల్లో చాలా ప్రేమలుంటది. ఒకరి మీద ఒకరికొచ్చేటప్పటికి చాలా చాలా ప్రేమ ఉంటది. కానీ కలుసుకోలేరు. ఏంటంటే గ్రహాలనేవి అనుకూలించవనమాట. కాబట్టి అలాంటి గ్రహాల యొక్క అనుగ్రహం కోసం అని చెప్పేసేసి మనకి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేసిద్దనమాట. ఎందుకంటే మనసులో ఏంటి మనకి డబ్బు, జీవితానికి డబ్బు అనేది ఎంత ముఖ్యమో, డబ్బు కన్నా విలువైంది ఏంటంటే మనిషికి తోడు. అంటే మనకిష్టమైన వాళ్ళు మన లైఫ్‌లో ఉండటం. వాళ్ళు లేనప్పుడు ఏంటంటే ఎన్ని కోట్లైనా ఉండొచ్చు గానీ అవి ఏవి కూడా మనకి సంతృప్తి ఇవ్వలేవు. కోట్లుండొచ్చు, బిల్డింగులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కార్లుండొచ్చు, ఎన్ని ఉన్నా కూడా మనకు నచ్చిన మనిషి మన లైఫ్‌లో లేనప్పుడు ఏంటంటే ఆ వెలితి అనేది ఎంతమంది ఉన్నా తీర్చలేనిది, ఎన్ని కోట్లున్నా కూడా తీర్చలేనిది. కాబట్టి అటువంటి వాళ్ళని మనం సొంతం చేసుకోవాలంటే ఈ పరిహారాలనేవి చేసుకోవచ్చు. మనకేంటంటే కొంతమందికి చూడండి ఒక్కొక్కళ్ళు నచ్చుతా ఉంటారు. అసలు వాళ్ళెవరో తెలియని వ్యక్తులు, పరిచయం అనేది లేని వ్యక్తులు. చూడంగానే ఏంటంటే అది ఎక్కడైనా చూడొచ్చు, ఏ సమయాల్లోనైనా చూడొచ్చు. అట్లా చూసినప్పుడు చూడంగానే వాళ్ళ మీద ఒక ఫీలింగ్ అనేది ఏర్పడిద్ది. చాలా చక్కగా ఉన్నారు, బాగున్నారు, ఎలాగైనా వీళ్ళతో మాట్లాడాలి, ఎలాగైనా వీళ్ళతో పరిచయం పెంచుకోవాలి, ఎలాగైనా వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకోవాలి అని చెప్పేసేసి అబ్బాయిలు అనుకుంటారు. ఆ అమ్మాయిలను చూసినప్పుడు అమ్మాయిలు అనుకుంటారు అబ్బాయిలను చూసినప్పుడు. అసలింక వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలీదు.
అలా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు కావాలి అని చెప్పేసేసి వీళ్ళేంటంటే వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకోవటం మొదలు పెడతారు. ఎక్కడుంటారు? ఏం చేస్తారు? ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫ్రెండ్స్ ద్వారాగా తెలుసుకోవటము, చేయటము. ఎందుకంటే ఫస్ట్ లుక్‌లోనే అట్లా అట్రాక్ట్ అయిపోతా ఉంటారనమాట. అలా వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళని మా జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కొంతమంది పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా ఇష్టపడే వాళ్ళున్నారు. ఏది వాళ్ళ భర్తలు అంటే ఏదన్నా లేకపోవటం వల్ల, లేకపోతే మగవాళ్ళైతే భార్యలు లేని వాళ్ళు గానీ, అట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళనేంటంటే ఆకర్షిస్తా ఉంటారనమాట. ఆకర్షితులయ్యి వాళ్ళు మాకు కావాలి అని చెప్పేసేసి వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతా ఉంటారు. అది ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భర్తలు లేని వాళ్ళు, భార్యలు లేని వాళ్ళు అట్లా అట్లా పరిచయాలనేవి పెంచుకొని కలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి తెలియకపోయినా ఏంటంటే చాలామంది ఇట్లా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళ మధ్య ఏంటంటే రకరకాల గొడవలొస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక ఇలాంటి రిలేషన్స్‌లో గొడవలు లేకుండా ఎలా ఉంటాయి? 4 రోజులు మాట్లాడుకుంటారు. ఐదో రోజు బ్రేకప్పు. అట్లా చేసుకొని ఏంటంటే మానసికంగా మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చి వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ గుర్తొచ్చి ఏంటంటే ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు కావాలి అని చెప్పేసేసి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తగ్గటము, మళ్ళీ బతిమిలాడుకోవటం ఇట్లా చేస్తా ఉంటారు. కొన్నిసార్లు బతిమిలాడితే మాట్లాడతారు. కొన్నిసార్లు ప్రతిసారి బతిమిలాడితే మాట వినరు కదా! కానీ మీరేంటంటే ఇక్కడ చెప్పాను గదా! భర్తలు లేని వాళ్ళు, భార్యలు లేని వాళ్ళకి మాత్రమే ఇవి వర్తిస్తాయి అన్నమాట. అంతేగాని అందరికీ కాదు. కాబట్టి అది గూడా మీరు గమనించండి. ఇంకా వీళ్ళు పెళ్లి చేసుకోగలిగితే ఇంకా మంచిది. ఎందుకంటే ఇలాంటి రిలేషన్స్ అనేవి కరెక్ట్ కాదు. కాబట్టి వీటిట్లో మనశ్శాంతి అనేది ఎక్కడా కూడా దొరకదు. కాబట్టి మీరు చేసేటటువంటి ఏ రిలేషన్‌లోనైనా కరెక్ట్‌గా ఉండేటట్లుగా చూసుకోండి. ఇట్లా కొంతమంది అబ్బాయిలు ఇబ్బంది పెట్టేవాళ్ళున్నారు. కొంతమంది అమ్మాయిలు ఇబ్బంది పెట్టేవాళ్ళున్నారు. అబ్బాయి మంచివాడైతే ఇట్లా రకరకాలుగా భార్యాభర్తల మధ్య కూడా అనుకోని గొడవలు, ఏదన్నా థర్డ్ పర్సను, లేకపోతే భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవటము. కొంతమంది భర్త కష్టపడి ఎంత చేస్తున్నా కూడా భార్యలు భర్త విలువ తెలుసుకోకుండా ఇబ్బంది పెడతాము. ఇట్లా చాలా రకాలుగా ఉంటున్నారు. మనిషికి ఒక సమస్య చెప్పుకోలేరు. బయటికేంటంటే చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఏంటంటే నవ్వుతారేమోనని భయంతోటి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోతా ఉంటారు. కాబట్టి అటువంటి మొండి సమస్యలకి పరిష్కారాలేంటంటే మనకి పరిహారాలనేవి బాగా చూపిస్తాయి అన్నమాట. మనకు పూజలు ఎంత శక్తివంతమైనవో ఈ పరిహారాలనేవి అంతే శక్తివంతమైనవి. వీటి వల్ల చేసేటటువంటి మనకి గానీ, అవతల వ్యక్తికి కానీ, ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళకి కానీ ఎటువంటి నష్టము ఉండదు. కాబట్టి చాలా చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మీకెలాంటి సమస్యలున్నా సరే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతానం లేకపోవటం, వివాహం కాకపోవటం, వివాహం ఆలస్యం అవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది మనకి గురువు గారి దగ్గర దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్య చెబితే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరేం చేస్తారంటే ఆ రోజున చక్కగా ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం స్నానం చేసి చేయండి. సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఆ ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ అది తినకూడదు. ఆడవాళ్ళు 5 డేస్ ఆ 5 డేస్ చేయకూడదు. మిగిలిన రోజుల్లో చేసుకోండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పట్టింపు అయితే ఏమీ లేదు. సింపుల్గా మీరు 9 మిరియాలు తీసుకోండి. మిరియాలు, నల్లటి మిరియాలు, తెల్ల మిరియాలు ఉంటాయి. తెల్ల మిరియాలు పరిహారానికి పనికిరావు. నల్ల మిరియాలు వచ్చేటప్పటికి 9 నల్ల మిరియాలు తీసుకోండి. ఇక్కడ 9 అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పామంటే నవగ్రహాలు మనకు 9. మనకేంటంటే మనకి శనిదేవుని ప్రభావాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇట్లా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ నవగ్రహాలు 9. ఒక్కొక్క మిరియం అనేది, ఒక్కొక్క నల్ల మిరియం అనేది ఒక్కొక్క గ్రహానికి సంబంధించి మనం చెప్పుకుని చేసినప్పుడు ఏంటంటే ఆ నవగ్రహాలకు ఇవి మన సమస్య అనేది వెళ్ళి మనకు పరిష్కారం అనేది దొరికిద్ది. అంటే ఆ సమస్యను ఏంటి మనం పంపించేస్తున్నాము. అప్పుడు ఆ శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గుతుంది. ఇక్కడ నలుపు ఏంటంటే శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటి రంగు. ఆ నల్ల మిరియాలు తీసుకొని మీరేం చేస్తారంటే ఎడం చేత్తో పట్టుకొని మీరు దేనికోసం అయితే చేసుకుంటున్నారో అది మీ సమస్య చెప్పుకోండి. ఇట్లా ఆ అమ్మాయి మాకు ఫోన్ చేయాలో, లేకపోతే ఆ అబ్బాయి ఫోన్ చేయాలి, లేకపోతే నా భార్య నాతో సంతోషంగా ప్రేమగా ఉండాలి, నా భార్య నా దగ్గరికి రావాలి, లేకపోతే నా భర్త మారాలి అని చెప్పేసేసి వాళ్ళ పేరును మీరు మనసులో తలుచుకొని డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఏ సమస్య అయితే ఉందో అది ఒకటే సమస్య, 2, 3 అనేవి చెప్పుకోకూడదు.
అట్లా మనసులో మీ కోరిక చెప్పుకొని మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, మీకు కుదిరితే పూజ కూడా చేసుకోండి. కుదిరితే పూజ చేసుకుంటే పూజలో ఈ మిరియాలు పెట్టుకొని తర్వాత ఈ సంకల్పం చెప్పుకొని తర్వాత ఆ మిరియాలు అనేవి అక్కడ పెట్టేసేసి కాసేపు అక్కడ ఉంచేసేసి తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. అలా ఇక మీ సంకల్పం చెప్పేసుకొని మీ తల చుట్టూత పక్కకు వచ్చేసేసి మీ తల చుట్టూత బయట నుంచొని ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి 9 సార్లు, 9 మిరియాలు ఉన్నాయి, 9 సార్లు మీరు తీసుకొని తిప్పేసుకోవాలి, తల చుట్టూతా తిప్పేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ దోషాలు, ఆ శని సమస్యలు, మన జాతకంలో ఉన్నటువంటి శని సమస్యలు అనేవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఏం చేస్తారంటే మీకు 4 రోడ్లు కలిసే చోట ఉంటుంది. మీకు ఎక్కడైనా సరే ఏ ఊర్లోనైనా సరే 4 దిక్కులు, 4 రోడ్లు కలిసే చోట 4 రోడ్లు, అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా 4 రోడ్లు కలిసి ఒక ప్లేస్ ఉంటుంది మధ్యలో. అక్కడికి వెళ్ళేసేసి ఆ మిరియాలను మీరు విసిరేయండి. అది ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కానివ్వండి, అంటే సైడ్ కాలువల్లో, మురుగు కాలువల్లో అట్లాంటివి కాకుండా ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ, ఏదన్నా పారే నీళ్ళు క్లీన్గా ఉంటే అలాంటి నీళ్ళల్లో కానీ విసిరేయండి. ఆ సమస్యను ఏంటంటే మనం దూరంగా పడేస్తున్నట్లు, సమస్యను మనం విసిరేస్తున్నట్లు. అలా చేసినప్పుడు చూడండి, మీకు ఆ సమస్య నుంచి కొన్ని నిమిషాల్లోనే రిజల్ట్ రావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. 100% రిలీఫ్ అనేది దొరికిద్ది. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావటం కానీ, లేకపోతే డబ్బు కోసం అయితే డబ్బు మీకు కలిసి రావటం కానీ, భార్యాభర్తలు కలవటం కానీ, ఇట్లా ఎలా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయటం కానీ, ఇట్లా ఏదైనా కానీ మీకు సమస్యకి పరిష్కారం అనేది దొరికి మీరు చాలా సంతోషంగా ఉండటం అనేది జరిగిద్ది. గతంలో కన్నా ప్రేమగా ఇక ఎప్పుడు మీకు విడిపోవాలన్న ఆలోచన అనేది కూడా లేదు. ఎందుకంటే అండర్స్టాండింగ్ అనేది పెరిగి జీవితంలో ఎప్పుడు కూడా మీరు సంతోషంగా కలిసి ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ దోషాలు అనేవి పోవాలి. ఆ దోషాలు అనేవి మనం సింపుల్గా ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకి ఆ పరిష్కారాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఎవ్వరు ప్రత్యేకంగా వచ్చి చెప్పరు. ఈ పరిహారాలు చాలా మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయి. కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి. ఇలా చేసామని చెప్పేసి ఎవ్వరికి చెప్పొద్దు. మంచి రిజల్ట్ అనేది చూసి మళ్ళీ మీరే చేసుకుంటారు. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఏదన్నా వచ్చినప్పుడు కూడా ఇలాంటివి మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది దొరికిద్ది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.